హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో విజయవాడ దగ్గరలో ఒక బెస్ట్ టెంపుల్ ఉంది. అదే మువ్వ వేణుగోపాల స్వామి దేవాలయం. యాక్చువల్గా ఇది మువ్వ. మనోళ్ళు తెలుగు వాళ్ళు దీన్ని కిచిడి చేసేసి ఏం చేశారంటే మువ్వ అని మార్చేశారు. శ్రీకృష్ణుడి కాలి మువ్వ ఇక్కడ పడడం వల్ల ఇంక మువ్వ వేణుగోపాల స్వామి టెంపుల్ అని పేరు వచ్చింది. కాకపోతే మనోళ్ళ స్లాంగ్ కూడా పలకడానికి మువ్వ అనేటట్టే వినిపిస్తుంది. మనం వినడానికి కూడా మువ్వ అన్నట్టుగానే వినిపిస్తుంది, కానీ ఇది మువ్వ. అట్లాగే ఈ టెంపుల్ ప్రెమిసెస్లో ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అది చాలా స్పెషల్. ఇటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అసలు ఎక్కడా ఉండదు. ఇంకా ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ టెంపుల్ విజయవాడ నుంచి 55 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. కూచిపూడి నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. నా ప్రీవియస్ వీడియో కూచిపూడి విలేజ్ మీద చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసేసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లాగే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మువ్వ వేణుగోపాల స్వామి దేవాలయం. ఇదే టెంపుల్ మెయిన్ రాజగోపురం. ఇన్సైడ్ వ్యూ, అవుట్ సైడ్ వ్యూ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల రాగానే ధ్వజస్తంభం ఉంటుంది. దానికి ఎదురుకుండా స్వామివారి విగ్రహము. లెఫ్ట్ సైడ్లో రుక్మిణీదేవి, రైట్ సైడ్లో సత్యభామాదేవి ఉంటారు. సరే, ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో చూద్దాం. ఇక్కడ హిస్టరీ ఏంటంటే, రాధాకృష్ణులు ఒకసారి నాట్యం చేస్తూ ఉంటే కృష్ణుడు మువ్వ జారిపోయి ఈ ప్రదేశంలో పడుతుంది. తర్వాత నారద మహర్షి వచ్చి ఇక్కడ ఎంత ఎతికినా ఆ మువ్వ దొరకదు. తర్వాత స్వామి కోసం తపస్సు చేసి ఆయన ఆ మువ్వను కనుక్కొని ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే, కృష్ణానది పరివాహ ప్రాంతం కదా, ఇక్కడ కృష్ణానది పొంగి మొత్తం టెంపుల్ని క్లోజ్ చేసేస్తుంది. ఇసుక మేటలు వచ్చేస్తాయి అన్ని. కొన్ని రోజుల తర్వాత మౌద్గల్య మహర్షి శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేయగా మాఘమాసంలో పౌర్ణిమ రోజున స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలుస్తారు. అప్పటి నుంచి ఇక్కడ మాఘమాసంలో పౌర్ణమి రోజున ఉత్సవాలు జరుగుతాయి. దేవతలే ఈ టెంపుల్ని కట్టినారని చెప్పి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. 15వ శతాబ్దంలో 14 సంవత్సరాల మొవ్వ వరదయ్య అనే ఆయన ఈ స్వామిని ఆరాధించి తర్వాత ఆయన క్షేత్రయ్యగా ప్రాచుర్యంలోకి వచ్చారు. క్షేత్రయ్య జానపదాలు చాలా ఫేమస్. కూచిపూడిలో ఎక్కువ ఈయన రాగాలు ఇవన్నీ, ఈయన పాటలన్నీ కూచిపూడిలో వాడుతూ ఉంటారు. ఈ టెంపుల్ ప్రెమిసెస్లోనే క్షేత్రయ్య విగ్రహం ఉంది. అట్లాగే ఆయన పేరుతో కళ్యాణ మండపం కూడా కట్టారు రీసెంట్గా. ఇంకో విశేషం ఏంటంటే, ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది ఖడ్గాంజనేయ స్వామి టెంపుల్. ఇదేంటంటే, ఆంజనేయ స్వామికి ఇక్కడ చేతిలో ఖడ్గం ఉంటుంది. అది ఇక్కడ స్పెషల్. జనరల్గా మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నిట్లలో చేతిలో గద, సంజీవి పర్వతంతో కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఖడ్గం ఉంటుంది. ఇదేంటంటే, పంచముఖ ఆంజనేయ స్వామి రూపాల్లో ఖడ్గం ఉండడం కూడా ఒకటి. అన్ని పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంటాయి, కానీ సపరేట్గా ఖడ్గం పట్టుకొని ఓన్లీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండడం మాత్రం ఇక్కడే చూశాను నేను. అది ఈ టెంపుల్లో స్పెషల్. ఫ్రెండ్స్, చూసారు కదా మువ్వ వేణుగోపాల స్వామి టెంపుల్. మీరు కనుక విజయవాడ ప్రెమిసెస్లోకి వెళ్ళినా లేదా చుట్టుపక్కల ఉన్న ఈ టెంపుల్ చాలా ప్రాచుర్యమైన టెంపుల్, చాలా విశేషమైన టెంపుల్. వీలైతే తప్పకుండా వెళ్ళండి. ఓన్లీ విజయవాడ వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోకుండా ఇట్లాంటి టెంపుల్స్ ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వీడియోలు చేస్తాను వాటి మీద. మీరు మాత్రం డెఫినెట్గా టెంపుల్ చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.